మీ బైక్ రిపేర్కి వస్తే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తారు. అదే మైండ్ రిపేర్కి వస్తే ఇలాంటి టెంపుల్స్కి రావాలి. ఈ టెంపుల్కు ఉన్నటువంటి ప్రత్యేకతలేంటి, ఈ శివాలయంలో చూడదగినటువంటి ఇతర ప్రదేశాలేంటి, ఈ టెంపుల్లో నాకు నచ్చినవేంటి, నచ్చనివేంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చాలా బస్సెస్ అయితే నైట్ పూట అందుబాటులో ఉంటవి. నైట్ అక్కడ ఎక్కితే మార్నింగ్ వరకు ఇక్కడ దిగేస్తాం. సో నేనైతే స్లీపర్ క్లాస్ బస్సులో వచ్చిన, దాదాపు ఒక 10 to 12 అవర్స్ టైం అయితే పడుతుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చాలా ట్రైన్స్ కూడా అందుబాటులో ఉన్నవి. మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ పూట కూడా ఉంటవి. ఒకసారి మీరు చూడండి. బస్సుకైనా ట్రైన్కైనా టైం అయితే సేమ్ పడుతుంది. ఇంతకీ నేను వెళ్తున్నటువంటి ఈ టెంపుల్ పేరు చెప్పలేదు కదా. సో దీని పేరు వచ్చేసి శివోహం శివాలయం. ఇది బెంగళూరు ఎయిర్పోర్టు రోడ్డు దగ్గరలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ లొకేషన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. మనకు కనిపిస్తున్నటువంటిదే టెంపుల్కు సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రన్స్. సాధారణంగా ఏ టెంపుల్కైనా సరే లిమిటెడ్ టైమింగ్స్ ఉంటుంది, కానీ ఈ టెంపుల్ మాత్రం 24/7 ఓపెన్ చేసే ఉంటుంది. ఇది ఈ టెంపుల్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు మనం. కొబ్బరికాయలు కావాలనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు, లేదా టెంపుల్ లోపలికి పోయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. సో మొత్తానికైతే మనం టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి దాదాపు ఒక 200 మీటర్స్ దూరం అయితే నడవాలి. ఇదంతా కూడా ఒక పెద్ద సొరంగ మార్గం ఉంటుంది, దాని లోపల నుంచి వెళ్ళాలి. ఇంకా మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ లైటింగ్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేసారు. వెళ్ళేటువంటి దారిలో శివుడికి సంబంధించినటువంటి కొటేషన్స్ని, శ్లోకాలని, వీటన్నిటిని కూడా మనం బోర్డులో డిస్ప్లే చేసారు. ఇవైతే బాగానే ఉన్నవి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఒక వైబ్ క్రియేట్ చేయడం కోసం ఒక కలర్ఫుల్ లైటింగ్స్ని అయితే ఉపయోగించారు. మారుతున్న కాలంతో పాటు ఈ భక్తి భావాన్ని కూడా వీళ్ళు మార్పు చెందిస్తున్నట్టుగా నాకు అనిపించింది. సొరంగ మార్గంలోంచి అయితే బయటకు వచ్చాను. బయట చూడగానే ఒక పెద్ద అపార్ట్మెంటు, దాని కింద సెల్లార్లో ఉన్నా నేను. పక్కన చూస్తే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, తర్వాతకి షాపింగ్ కాంప్లెక్స్లు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నవి. వీటన్నిటిని చూడగానే నాకు ఆ డెవోషనల్ ఫీలింగ్ అనేది కొంచెం తక్కువ అనిపించింది. సాధారణంగా ఏ టెంపుల్లోకి వెళ్ళినా సరే ఎంట్రీ టికెట్ అయితే ఉండదు. ఈ టెంపుల్ కూడా అలాగే ఉంటుంది అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. దీనికి సాధారణ ఎంట్రీ టికెట్ 250 రూపాయలు ఉంటుంది. అదే విఐపి టికెట్ కనుక తీసుకుంటే 500 రూపాయలు మీరు చెల్లించాల్సిందే. మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఐరన్ బార్కేడ్స్ వరకు అయితే ఎవరైనా వచ్చి ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు, అంతకంటే లోపలికైతే అలో చేయరు. ఈ టెంపుల్ ఎంట్రీ టికెట్ను తగ్గిస్తే బాగుండేది, మొత్తమే తీసేస్తే ఇంకా చాలా బాగుండేది అని నాకు అనిపించింది. మనం లోపలికి వెళ్ళగానే ఇలాంటి సెటప్ అయితే మనకు ఫస్ట్ కనిపిస్తుంది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రుద్రాక్షల్ని మనకు కనిపిస్తున్నటువంటి పాత్రలలో వేస్తాము. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 108 అవుతాయి మొత్తం. ఇక్కడ పూజారి మన పేరుతో అర్చన చేస్తాడు. దీనికి స్పెషల్గా టికెట్ ఏం తీసుకోనక్కర్లే. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాము. ఈ లోకంలో సమస్యలు లేని మనిషి అంటూ ఎవరైనా ఉంటారా చెప్పండి? ఎవరు ఉండరు కదా. సో వాళ్ళ సమస్యల నివారణకు ఒక కాషాయం కలర్ దారం ఇస్తారు. ఈ దారాన్ని మనకు కనిపిస్తున్నటువంటి చెట్టుకు ఈ విధంగా కట్టేయాలి. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం లభిస్తుంది అనేటువంటిది భక్తుల నమ్మకం. వావ్, వినాయక విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. యాక్చువల్గా 1995లో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. అప్పుడు ఈ వినాయక విగ్రహం లేదు. 2003వ సంవత్సరంలో ఈ 32 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి భారీ వినాయకుడిని తర్వాత కాలంలో ప్రతిష్ఠించారు. చూడడానికి చాలా బాగుంది కదా. ఈ మొత్తం టెంపుల్లో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే శివుని యొక్క భారీ విగ్రహం. శివుడు హిమాలయాల మధ్యలో కూర్చున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మనం కైలాసాన్ని ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఫీలింగ్ కూడా ఉంటుంది.
ఫస్ట్ మనం హరిద్వార్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ అవుదాము. ఆల్మోస్ట్ మక్కి దింపేసారు మనోళ్ళు. ఇదంతా కూడా ఏంటంటే ఒక సొరంగ మార్గంలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. డిఫరెంట్ లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది. ఇదేంటంటే చిన్నపిల్లలకు తర్వాతకి యూత్కి అయితే బాగా నచ్చేటట్టుగా ఉంటుంది. ఇవి అట్లా అరేంజ్ చేసేసారు వీళ్ళు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాతకి రిషికేశ్వర కైండ్ ఆఫ్ టెంపుల్ సెటప్ని అయితే మనం చూడవచ్చు. మరికొంత ముందుకు వచ్చిన తర్వాతకి బద్రీనాథ్ క్షేత్రానికి సంబంధించినటువంటి వ్యూని అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ కేదార్నాథ్ టెంపుల్కు సంబంధించినటువంటి వ్యూ. ఇలా శివునికి సంబంధించినటువంటి ప్రసిద్ధ క్షేత్రాలు అయితే ఇక్కడ చూపిస్తారు. కాకపోతే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటిది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బయటకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి శివుడు మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతకి శివుడికి సంబంధించినటువంటి 12 జ్యోతిర్లింగాలను చూపించేటువంటి మరొక సొరంగ మార్గం అయితే వస్తుంది. సో ఇప్పుడు దీని లోపలికైతే వెళ్దాం మనం. ఇదంతా కూడా గుడి బయట కనిపిస్తున్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్.
ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.